హలో ఎవ్రీవన్, అందరూ బాగుండారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా రాయలసీమ పుల్లగూర ఎట్లా చేయాలో చూపించేస్తాను. మా సైడ్ ఆకేసి పప్పు చేస్తే పుల్లగూర అని పిలుస్తారు. అదే పుల్లగూర మీకు ఇప్పుడు చూపిస్తాను, అందరూ చూసేయండి. అట్లే ఈ ఆకు పేరు ఏందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఈ ఆకు పేరు తెలీదు. అటక మామిడాకు అని మా సైడ్ అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే, రెసిపీలోకి వచ్చేద్దాం. కుక్కర్లో కొంచెం నూనె వేసి కందిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, టొమాటో, పసుపు, జీలకర్ర మెంతి పొడి లేదని నేను అట్లనే వేసేసినాను. తర్వాత ఆకేసేసి ఉప్పేసి 5 విజిల్స్ పెట్టేసేయండి. దించేసుకోండి. పప్పు నీళ్ళు వంచేసుకొని సపరేట్గా పప్పు దుద్దేసుకోండి. తర్వాత కుక్కర్లో ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు బాగా కలిపేసుకొని పప్పు కూడా పోసేయండి. 2-3 మినిట్స్ అట్లే స్టవ్ మీద హీట్ చేసి పెట్టుకోండి. అంతే, మనకు పప్పు రెడీ అయిపోయింది. ఆకుపప్పు, రాయలసీమ పుల్లగూర అని మేము అంటాము. సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్.